కామారెడ్డి జిల్లాలో గ్రామస్తులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. తమ తాండాకు ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేయాలని ఆందోళన చేశారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే రామరెడ్డి మండలం గోకుల్ తాండా వాసులు ఎన్నికలు బహిష్కరించారు. తమ తాండా సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. తమ తండాను పంచాయతీగా చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకోవడం లేదు. రామారెడ్డి మండలం పరిధిలోని గోకుల్ తండా చిన్న తండాకు సంబంధించిన తండావాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓటు హక్కు వేయకుండా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మనకు తోటి తండావాసులు ఉన్నారు. అసలు వాళ్ళ సమస్య ఏంది, అలా డిమాండ్ ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏంది సమస్య? సార్, మా పరీక్ష ఏంటంటే ఇప్పుడు మేము 2 తండలు కలిపి ఒకటే జీపీ ఉన్నది. మాకు ఒక జీపీ ఉన్నప్పుడు మేము ఏమనుకున్నామంటే అన్నదమ్ములగా కలిసిపోయినాం ఇన్ని రోజులు. ఇప్పుడు ఈసారి ఏమైందంటే మాకు ఏ దానికి వాళ్ళు ఎన్క్వైరీ చేయలేరు. ఏ దానికి ఎన్క్వైరీ చేయకుండా ఇన్మాస్గా సర్పంచ్గా వాళ్ళు ఎన్నుకున్నారు. ఇప్పుడు మాకు ఏ దానికన్నా మాట్లాడదామన్నా కానీ మాకు ఛాన్స్ ఇస్తలేరు. వీళ్ళు వస్తే ఎంత, వీళ్ళు రాకపోతే ఎంత. మాది మేము సర్పంచ్, మాది మేము ఉప సర్పంచ్ అన్నట్టుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయినప్పుడు మాకు ఏముంటుంది అక్కడ మాట్లాడడానికి ఏదానికి ఛాన్స్ లేదు. ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళినా కానీ ఎమ్మెల్యే చెప్పిన మాట కూడా వాళ్ళు పాటించలేరు. పాటించినప్పుడు మేమేమనుకున్నామంటే మా తండలకు వెళ్ళి ఎవరైనా ఒక్క ఓటు ఎవరికి వేయము. ఎమ్మెల్యే, ఎంపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ గవర్నమెంట్ ఓట్లు అయితే వేస్తాము. తండ వరకు అయితే వాళ్ళకి ఓట్లు వేయము. ఎవరితోటి ఎదిరికం లేము. మేము ఎవరికి బాధ పెట్టము. ఎవరితోటి మాకు కొట్లాటద్దు, ఎవరితోటి ఏమద్దు. మాకు తండ వరకు మాది మేమే. సపరేట్ జీపీ కావాలి, మాది మాకే రేషన్ కావాలి, మాది మాకే అయ్యే హక్కు అయినా మాది మాకే వర్తించాలి. ఆ తండతోటి మాకు సంబంధం లేకుండా మాది మేము పోరాడుతున్నాం. ఇంత దీంట్లో బహిష్కారం ఏం లేదు, ఎవరితోటి గొడవ పెట్టుకున్న అవసరం కూడా లేదు. మేము దయచేసి చెప్తున్నాము, మదన్ మోహన్ గారికి మాది మాకు కావాలి. మా ఎమ్మెల్యే గారితో రిక్షోడ్తో అడుగుతున్నాము. కలెక్టర్ తోటి కూడా మాట్లాడుతున్నాము. కలెక్టర్ కూడా లెటర్ ఇచ్చినాము. కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేసి లెటర్ 2 సార్లు 3 సార్లు లెటర్ ఇచ్చినాము. మాది మాకు కావాలి సార్. ఎందుకంటే మాకు చిన్న చూపు చూసుట్లా మేము తక్కువ వెనకబట్ల పడిపోతున్నాం. ఇప్పుడు ఇంతమంది జనాభా ఉన్నది. మాకు 90 గుడిసెలు ఉన్నాయి. 90 ఇండ్లలో మినిమం ఒక్కొక్క ఇంట్లో 4 ఓట్లు అయినా కానీ 300 ఓట్ల దాకా వెళ్తాయి. మాకు మీకు ఒక 50 ఓట్లు ఎక్కువ ఉండొచ్చు. కనీసం మాకు పిలిచేది మీరు సర్పంచ్, మీరు ఉండుర్రి, ఉప సర్పంచ్ ఉండుర్రి, కానీ మాకు కనీసం పిలవాలి కదా. మాకు ఎటువంటి ఇన్క్వైరీ లేనప్పుడు మేము ఉండేందుకు, ఇక మీ ఎంబడి తిరుగుడేందుకు? మేము మీ కింద బిచ్చం ఎత్తుకున్నట్టే కదా మేము. అందుకోసమే మీ దగ్గర బిచ్చం ఎత్తుకుని మాకు అవసరం లేదు. మీకు మేము ఓట్లు వేయం. చెప్పు, అసలు ఏంది సమస్య? సమస్య 2 తండాలకి ఇంతకుముందు లాస్ట్ బైఫర్కేషన్లో కేసీఆర్ గారు జీపీలు ఇచ్చినప్పుడు గోగుల్ తండా 1, గోగుల్ తండా 2 అనే జీపీను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 2 తండాలు కలిపి ఒక జీపీని ఏర్పాటు చేయడం మూలన అప్పుడేమో 2 తండాలు, చిన్న తండ పెద్ద తండ 2 కలిసి ఎమ్మెల్యే మన సర్పంచ్ని ఎన్నుకున్నాము. కలిసి ముందుకు పోయినాము. లాస్ట్ ఇయర్ కూడా అనుకున్నాము, సెకండ్ టైం మీకు సర్పంచ్ ఇస్తాం, తర్వాత మేము ఉప సర్పంచ్ తీసుకుంటామని ముందుకెళ్ళినాం. వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం కూడా కొంత నిధులతో ఎమ్మెల్యే ఫండ్స్తో బిల్డింగ్ కూడా కట్టించాం, భూమి కొన్నాం, అంతా అయిపోయింది జీపీ. అయితే ఈసారి ఏమనుకున్నారు వాళ్ళు, మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా మా తండలో జనాభా ఎక్కువ ఉంది, మా ఓటర్లే, మా జీపీ అనుకుంటా మాకు చెప్పకుండానే వాళ్ళు ఏకీగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. చెప్పండి, పంచాయతీ ఎందుకు ఎన్నికలు బహిష్కరిస్తున్నారు? మా తండలో, మా గోకుల్ తండ గ్రామ పంచాయతీ మాది మా గూడెంకు మా గ్రామ పంచాయతీ మాకు కావాలని మా ప్రధాన డిమాండ్ అదే. మాకు ఆ గ్రామ పంచాయతీ తోటి మాకు ఎలాంటి డెవలప్మెంట్ లేదు. వాళ్ళ దగ్గర అంటే ఓటర్స్ ఎక్కువ ఉన్నారని మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా మాకు బహిష్కరిస్తున్నారు. వాళ్ళు మాతోటి అవసరం లేదని మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. అందుకే మేము కూడా మాతో అవసరం లేనప్పుడు ఇక మేము ఆడ వచ్చి ఏం చేసేది ఉన్నది. ఓకే, ఎలక్షన్ మేము వేస్తాము, మా మా గూడెంలోనే మాకు బూత్ ఇవ్వండి, మేము ఓటు వేస్తామని అది కూడా చెప్పినాం. స్థానిక ఎమ్మెల్యేకు, మన ఆర్డీఓకు, ఎంఆర్ఓ సార్కి, అందరికీ మా విన్నవాళ్ళు పోతూనే ఉన్నాయి. కానీ మాకు ఎలాంటి అక్కడి నుంచి మాకు ఎలాంటి రియాక్షన్ లేదు. అందుకే మేము మేము సర్పంచ్ ఎలక్షనే, మేము గవర్నమెంట్ చెప్పేది సర్పంచ్ ఎలక్షనే మేము బైకాట్ చేస్తున్నాం తప్పించి ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ప్రతి ఎలక్షన్లో పాల్గొంటాం. ఒకటి, మా గూడెం నుంచి గవర్నమెంట్కి పోవాల్సిన పన్నులు కానీ, ఇంటి పన్ను కానీ, నల్ల ట్యాక్స్ కానీ, ఏది కానీ ప్రతిదీ మేము పంపిస్తాం. మాకు కావాల్సింది మా జీపీ మాకు కావాలి. మా ప్రధాన డిమాండ్ అది.
డెవలప్మెంట్ లేదు మా దగ్గర. ప్రత్యేక జీపీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా తాము కేవలం సర్పంచ్ ఎన్నికలు మాత్రమే పాల్గొనబోమని చెప్తున్నారు. రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటామని కూడా గిరిజన తండావాసులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, గోకుల్.